హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. హనుమాన్ జయంతి మరియు పౌర్ణమి రోజు ఇలా చేస్తే అదృష్టం పడుతుంది. సాధారణంగా మన హిందూ ధర్మంలో అన్ని పౌర్ణమి రోజులు చాలా మంచివి. అయితే చైత్ర పౌర్ణమికి మాత్రం మరింత విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది. ఈ ఏడాది చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 23 తేదీన వచ్చింది. కాబట్టి ఈ రోజున ఎలా పూజ చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం మన ఆచారం. దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనే విశ్వాసం ఉంది. రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చైత్ర పౌర్ణమి రోజు చేసే పూజలు మరో ఎత్తు. ఈ పౌర్ణమి రోజున చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది. చైత్ర పౌర్ణమి రోజు ఇంట్లో చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు కూడా జన్మించాడు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున హనుమంతుడిని ఆరాధించాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున హనుమంతుని ఆలయానికి వెళ్తే కూడా చాలా మంచి జరుగుతుంది. చైత్ర పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారంట. పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి మనం తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ పౌర్ణమి రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టాలి. పూలతో దేవుడి పటాలను అలంకరించి పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమాన్ జయంతి వచ్చింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవుడికి కూడా ఒక దీపం వెలిగించాలి. అంటే ఈ పౌర్ణమి రోజున మీ పూజ 2 దీపాలు వెలిగించి పూజ చేయాలి. ఈ రోజున మీరు చేసే పూజలో తమలపాకులు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది. లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. మీకు అదృష్టం కూడా వరిస్తుంది. అలాగే మీపైన నరదిష్టి తగలదు. స్త్రీలు ఎప్పుడు కూడా ఎడమ కాలికి మాత్రం నల్లదారం కట్టుకోవాలి. పురుషులు ఎల్లప్పుడూ తమ కుడి కాలికి మాత్రం నల్లదారాన్ని కట్టుకోవాలి. మీరు ఎప్పటి నుంచో ఏదైనా ఒక స్థలం కొనాలంటే పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు కొంచెం మట్టిని తవ్వి ఒక అరకిలో బెల్లమును పాతిపెట్టండి. ఇలా చేస్తే త్వరలోనే మీరు ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది. ఇంటి ముందు మట్టి లేనివారు పూల కుండీలో ఉన్నా సరే కుండీలో ఉన్న మట్టిని తవ్వి బెల్లం పాతిపెట్టవచ్చు. పౌర్ణమి రోజున సాయంత్రం మన ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదళ పద్మ ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి. అలాగే మీ ఇంటి బయట గుమ్మం పక్కన నీటితో నింపిన ఒక రాగి చెంబును కూడా పెట్టండి. పురాణాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు ఉంటారని ప్రతీతి. కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం రాగి చెంబును ఇంటికి బయట ఉంచడం వల్ల త్రిమూర్తులు ఉన్న రాగి చెంబును చూసి దేవతలు ఆకర్షించబడి మీ ఇంట్లోకి సర్వదేవతలు అడుగు పెడతారంట. రాగి లేదా ఇత్తడి చెంబును తీసుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి రాగి చెంబులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమల్ని కర్పూరం వేసి మీ ఇంటి ద్వారం ముందు కుడివైపున ఉంచాలి. పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరం పైన పడగానే శారీరక మానసిక రుగ్మతలను దూరం చేస్తాయని చాలామంది భక్తులు నమ్ముతున్నారు. పూర్ణిమ రోజున చంద్రుడిని చూస్తే కంటి చూపు మెరుగుపడుతుందంట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది. అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక్కొక్క సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటి వారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. అలాగే ఏ ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి సమస్యలు ఉండవు. మరి ముఖ్యంగా పౌర్ణమి రోజు విష్ణుదేవుడికి మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. కాబట్టి పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా ఉంటుంది. కాబట్టి విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణా కటాక్షల వల్ల సిరి సంపదలు కలుగుతాయి. పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే ఒక తెల్ల కాగితం పైన మీ కోరిక రాసి పూజ గదిలో ఉన్న తాబేలు వద్ద ఉంచితే విష్ణుదేవుని అనుగ్రహంతో మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఒకవేళ మీ పూజ గదిలో తాబేలు విగ్రహం లేకపోతే పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. చైత్ర పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి, బ్రాహ్మణులకు తమకు తోచిన విధంగా వస్త్రదానం, అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే 1,00,00,000 రెట్ల పుణ్యఫలితాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.